నమస్తే వెల్కమ్ టు టీఎస్3 న్యూస్ నేను సృజన రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ ధాన్యం కుంభకోణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వానికి చెందిన లక్షల రూపాయల విలువైన ధాన్యాన్ని నకిలీ పత్రాలతో దారి మళ్లించి కోట్ల రూపాయల మోసానికి పాల్పడిన వ్యవహారం ఇప్పుడు రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ కేసులో కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడి పేరు కూడా వెలుగులోకి రావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. పోలీసుల దర్యాప్తులో బయటపడిన వివరాల ప్రకారం రాజన్న సిరిసిల్ల పట్టణ పరిధిలోని పెద్దూర్ అపారెల్ పార్క్ గోదాంలోకి రావాల్సిన సుమారు 91 లక్షల విలువైన 200 ధాన్యం బస్తాలను అక్రమంగా మళ్లించినట్లు గుర్తించారు. ఈ వ్యవహారంలో గోదాం మేనేజర్ ఉత్కమ్ విజయ్ వేమ్లవాడ రూరల్ మండలంలోని అచ్చన్నపల్లి గ్రామానికి చెందిన వాసాల గణేష్ కలిసి ఐకేపీ కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం వచ్చినట్లుగా నకిలీ ట్రక్ షీట్లు తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ నకిలీ పత్రాల ఆధారంగా ప్రభుత్వ రికార్డుల్లో ధాన్యం గోదాకు చేరినట్లు నమోదు చేశారు. అంతేకాకుండా కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడిగా చెబుతున్న రుద్రంగి ఐకేపీ కేంద్రం ఇన్ఛార్జ్ గడ్డం స్వామి 2 లారీలకు నకిలీ ట్రక్ షీట్లు జారీ చేసినట్లు విచారణలో తేలింది. ఈ పత్రాలను గోదాం మేనేజర్ ఉత్కమ్ విజయ్ సివిల్ సప్లై వెబ్సైట్లలో అప్లోడ్ చేసి ధాన్యం అధికారికంగా గోదాంకు చేరినట్లుగా చూపించినట్లు పోలీసులు వెల్లడించారు. అనంతరం విడుదలైన ప్రభుత్వ నిధులను నిందితులు పరస్పరం పంచుకున్నట్లు దర్యాప్తులో బయటపడింది. మరోవైపు బద్దనపల్లి పిఎసిఎస్ కేంద్రం ఇన్ఛార్జీలు గాజుల నవీన్ కూడా ఒక లారీ ధాన్యానికి సంబంధించిన నకిలీ ట్రక్ షీట్లను తయారు చేసి అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. వాటిని డిఎంఓ కార్యాలయంలో మండల స్థాయి కోఆర్డినేటర్గా పనిచేస్తున్న కమ్మరి రాజశేఖర్ ఆన్లైన్లో ఆమోదించినట్లు గుర్తించారు. ఈ ప్రక్రియ ద్వారా విడుదలైన నిధులను కూడా ముగ్గురు కలిసి పంచుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. ఇదే కాకుండా వివిధ ఐకేపీ కేంద్రాల నుంచి అపారెల్ పార్క్ గోదాంకి వచ్చిన మరో 10 లారీల ధాన్యాన్ని గోదాంలో దించకుండానే ఆన్లైన్ రికార్డుల్లో మాత్రం దించినట్లు నమోదు చేసినట్లు దర్యాప్తులో తేలింది. అనంతరం ఆ ధాన్యాన్ని వేములవాడకు చెందిన చేపూరి మధుకర్కి అప్పగించగా అతడు సిద్దిపేటకు చెందిన కమిషన్ ఏజెంట్ చిటికుల శ్రీకాంత్ సహాయంతో వివిధ రైస్ మిల్లులకు తరలించి విక్రయించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ మొత్తం మోసాన్ని గుర్తించిన జిల్లా సివిల్ సప్లై మేనేజర్ ఎస్ నరసింహ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విచారణలో సుమారు 91 లక్షల ప్రభుత్వ నిధులు అక్రమంగా మళ్లించబడినట్లు నిర్ధారణకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఉత్కమ్ విజయ్, కమ్మరి రాజేష్, చేపూరి మధుకర్, వాసాల గణేష్, గాజుల నవీన్, చిటికుల శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకోవడంతో పాటు 14,16,800 నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే నిందితుల బ్యాంకు ఖాతాల్లో ఉన్న 46,21,358 రూపాయలను ఫ్రీజ్ చేశారు. అయితే ఈ కేసులో కీలక నిందితుడిగా భావిస్తున్న కాంగ్రెస్ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అనుచరుడు గడ్డం స్వామి ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతని కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.